వలస కార్మికుల పిల్లలకు విద్యను అందించడంలో భాగంగా బాల జాగృతి కార్యక్రమం పేరుతో ప్రేరణ సంస్థ విద్యను అందిస్తోంది. ప్రభుత్వం రిటైర్డ్ ఉపాధ్యాయులు డాక్టర్ అక్కినపల్లి లక్ష్మణాచారి గత 20 సంవత్సరాలుగా ఈ ప్రేరణ సంస్థ ద్వారా వలస కార్మికుల బాలలకు విద్యను అందించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా చెర్లపల్లిలోని వలస కార్మికుల పిల్లలకు ఈ రోజు బుక్స్ ను పంపిణీ చేసి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనాచారి మాట్లాడుతూ బడి మానేసిన పిల్లల్లో ఎక్కువగా ఈ వలస కార్మికుల పిల్లలే ఉన్నారని గుర్తించి తల్లిదండ్రులకు విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బాల జాగృతిలో భాగంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ పిల్లలకు కావాల్సిన నోట్బుక్లు, పెన్నులు ఇచ్చి ప్రభుత్వ బడులకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నా. కొన్ని రోజుల పాటు స్కూల్ రెడ్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల పిల్లలపై దృష్టి పెట్టాలని ప్రేరణ బాలల వేదిక కోరుతుంది అని అన్నారు. వీరికి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి స్కూళ్లలో చేర్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. साइलेंट करो। डॉक्टर के पास डॉक्टर ने लगाई बोलो ओके और कोई काम हाँ अच्छा दूसरा काम दूसरा अप्रैल मई जून जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर। अरे रुक रे, सबका सही कर है रे, सबको देगा ना, सबको ये बैठ, अब मिल के बैठ अरे सही कर है रे। ओके ए नेक्स्ट रनिंग संडे मंडे बोलो संडे मंडे क्लास तक पढ़ा हाँ 3 जो छोड़ा स्कूल बंद है। हाँ छुट्टी हो गई। अच्छा इधर का तुम्हारा डैडी क्या काम करते हैं? अंगूठी का नंग बेचते। अंगूठी का पत्थर अच्छा పడాలి. ఆ పిల్లలు చాలా వరకు స్కూల్కి వెళ్ళకుండా ఉంటున్నారు. కొంచెం ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళటం లేదు. తర్వాత ఇంకొకటి ఈ పేరెంట్స్ ఏంటిది అంటే వీళ్ళు ఉంగరాలు తయారు చేసి అమ్మడానికి వేరు వేరు చోట్లలో వెళ్తుంటారు, అదొకటి. తర్వాత ఈ మాలలు కూడా తయారు చేసి వేరే చోటుకి వెళ్ళి చూస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇక్కడ. ఈ పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ మీద ఇచ్చి వీళ్ళను స్కూల్లో చేర్పించే ఉద్దేశంతో ఈ బాల జాగృతి కార్యక్రమంలో మేము వాళ్ళని చేర్పించదలుచుకున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళని కనుక ఇది ఒక దారికి తీసుకొస్తే భావి భారత పౌరుల్ని మనం తీర్చిదిద్దిన వాళ్ళు ఉంటాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని బాగా స్టడీ చేసి ఈ పిల్లల్ని కూడా మెయిన్ స్ట్రీమ్లో వచ్చేటట్టుగా చేస్తే చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే ప్రత్యామ్నాయ పాఠశాలలు ఎస్టీసీస్ అంటే స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే వీళ్ళందరూ కూడా ఇది విద్యా హక్కు చట్టం ప్రకారం అందరూ పాఠశాలలో ఉండేటట్టుగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ ఎమోషన్స్ కొంత ఉంది, వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల దాని పట్ల అవగాహన లేక ఈ పిల్లలు ఈ రకంగా ఇది పాఠశాలకు వెళ్ళకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ఈ సర్వేలో గమనించి ఈ పిల్లలకి కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి వీళ్ళను ఇది హాస్టల్లో కానీ లేకపోతే ఈ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి కానీ వీళ్ళను ఇది విద్య వచ్చేటట్టుగా చేయవలసిన బాధ్యత మా ప్రేరణ సంస్థపై ఉంది. దీనికి కూడా
గవర్నమెంట్ కూడా స్పందించి తగు విధంగా చర్యలు తీసుకొని ఈ పిల్లలంతా ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పాఠశాలలో ఉండేట్టు చేయాలని ప్రేరణ సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తాను.